మీకు తెలుసా? మనలో చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న కొన్ని టాబ్లెట్స్ వల్ల కిడ్నీ స్లోగా డ్యామేజ్ అవుతున్నాయని. నేను మీ డాక్టర్ జ్ఞాన్ ప్రకాష్, యూరాలజిస్ట్, శ్రీ హాస్పిటల్ గుంటూరు. ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలామంది మెడికల్ షాప్ నుంచి తలనొప్పి, నడుము నొప్పి లేదంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు డైక్లోఫెనాక్, ఎసెక్లోఫెనాక్ అండ్ బ్రూఫెన్ లాంటి టాబ్లెట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ లాంగ్ స్టాండింగ్గా వాడటం వల్ల మన కిడ్నీస్లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని ట్రిగ్గర్ చేసి స్లోగా కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల క్రియాటిన్ పెరిగి యూరిన్లో ప్రోటీన్ అనేది పోతూ కాళ్ళకు వాపులు వస్తాయి. కాళ్ళ వాపులు వచ్చిన తర్వాత చాలామంది మెడికల్ చెకప్స్కి వస్తారు. అప్పటికే కిడ్నీస్ 20% మించి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఓపీలో చాలామందిని మేము ఫ్రీక్వెంట్గా ఇలా దీర్ఘకాలికంగా నొప్పుల మందులు వాడి కిడ్నీస్ని పాడు చేసుకొని వచ్చిన పేషెంట్లు చూస్తూ ఉంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రిస్క్రిప్షన్ లేకుండా 2 లేదంటే 3 రోజులకి మించి వాడకూడదు. కొంతమంది అయితే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు అవే మందులు మళ్ళీ మళ్ళీ కొనుక్కొని డాక్టర్ గారు చెప్పారని ఇయర్స్ టుగెదర్ వాడతారు. అది కూడా వెరీ రాంగ్. సో మెడికల్ సూపర్విజన్ లేకుండా మీరు పెయిన్ కిల్లర్స్ని దీర్ఘకాలికంగా వాడబాకండి. యూజ్ మెడిసిన్ వైజ్లీ అండ్ సేవ్ యువర్ కిడ్నీస్. ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.